ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతున్నా. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము వాక్య భాగంలో గమనించినట్లయితే నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నిత్య జీవం కలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలుగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పిన. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తప్పరిల్లి నిత్యము బ్రతుకును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 4-6 వచనాలు, జ్ఞానం లేని వారు ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానం చేడి, ఇక జ్ఞానం లేని వారి వెంటగా బ్రతుకుడి, తెలివి కలగచేయు మార్గంలో చక్కగా నడుడి. యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకై పరలోకం నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము, నువ్వు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం, చెవియొగ్గి నా వద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునికి చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం కృతం చెల్లించుకుని పోవా, నీ శరీరం తిని రక్తం త్రాగు ఆయన నిన్ను మహిమపరచడానికి శక్తిని వలన అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.